హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి మార్క్నియని. సో ఈ రోజు మనతో అయితే వీ హ్యావ్ కవిత విత్ అస్. యా హలో హాయ్ ఎవ్రీవన్. సో మనకైతే చాలా వరకు ప్రెగ్నెన్సీ టైంలో, అంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ అండ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇక్కడ అసలు ఎలా ఉంటుంది, ప్రాసెస్ ఏంటి అనే క్వశ్చన్స్ అయితే చాలా మందికి ఉన్నాయండి. అండ్ బికాజ్ లాంగ్వేజ్ ఈజ్ ఎ బిగ్ ప్రాబ్లమ్. జర్మన్ రాని వాళ్ళకైతే అసలు పేరెంట్స్ ఉండరు. పేరెంట్స్ ఓన్లీ 3 months వీసా వస్తుంది ఇక్కడ. సో ఎట్లా జరిగిద్ది ఏంటి అనేది క్వశ్చన్స్ అయితే మనం ఈరోజు కవిత విల్ హెల్ప్ అస్ ఆన్సరింగ్ ఆల్ దీస్ అనమాట. సో తను ఇక్కడ షీ స్టడీడ్ మెడిసిన్ అండ్ తన డెలివరీ కూడా ఇక్కడే అయిందండి. సో షీ హ్యాడ్ ఆల్ దట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంతా తనకు ఉంది కాబట్టి సో ఇట్ విల్ మేక్ సెన్స్. షీ విల్ టెల్ యూ ఆల్ దట్. తన ఎక్స్పీరియన్స్ అయితే తను మనతో షేర్ చేసుకుంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే, అసలు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు వాట్ ఈస్ దట్ దే హ్యావ్ టు డూ ఫస్ట్? ఫస్ట్ వచ్చేసి గైనకాలజిస్ట్ని చూసుకోవాలండి. ఎస్పెషల్లీ మీకు జర్మన్ రాకపోతే, బేసిక్ జర్మన్ కూడా రాకపోతే చాలా కష్టం అవుతుంది. సో ఇంగ్లీష్ స్పీకింగ్ గైనకాలజిస్ట్లు ఉంటారు, కాకపోతే మనం వెతుక్కోవాల్సి వస్తుంది. లైక్ ఎవ్రీ ఫోన్ కాల్ చేసి ప్రతి డాక్టర్కి లైక్ వాళ్ళు ఈజ్ ద డాక్టర్ కెన్ స్పీక్ ఇంగ్లీష్ అని మనం తెలుసుకున్నాక వాళ్ళకి ఓకే చెప్తే సో బెటర్. ఫస్ట్ అయితే ఒక హౌస్ ఆర్ట్స్, ఒక గైనకాలజిస్ట్ని మాత్రం కంపల్సరీగా చూసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మీకు అపాయింట్మెంట్ దొరకాలంటే మాత్రం బేసిక్ లైక్ ఎమర్జెన్సీ లేకుండా నార్మల్ అపాయింట్మెంట్ దొరకాలంటే మాత్రము దట్ సిటీ సెంటర్లో అట్లా దొరకాలంటే మాత్రం అట్లీస్ట్ 1.5 months పడుతుంది. ఓకే. సో ముందే మనం గైనిక్ దగ్గర ఉంటే ఆల్రెడీ పేషెంట్ లైక్ ఉంటే వాళ్ళకి పేషెంట్ అయి ఉంటే మాత్రం మనకి వితిన్ అవర్స్, వితిన్ డే, వితిన్ వీక్ ఇచ్చేస్తారు మనకి. ఓకే. సో ప్రెగ్నెన్సీ అవ్వంగానే ఇట్ విల్ బి ఈజీ టు కాంటాక్ట్ ది డాక్టర్ అనమాట. ఓకే. ఫస్ట్ మనము ఇంగ్లీష్ స్పీకింగ్ అండి, ఎంత జర్మన్ వచ్చినా కూడా కొన్ని మనము అంత ఫ్లూయెంట్గా ఉండం కాబట్టి మీ హౌస్ ఆర్ట్ దగ్గర లేకపోతే ట్రై టు ఎంక్వైరీ ఇన్ యువర్ లోకల్ కమ్యూనిటీ ఇంగ్లీష్ స్పీకింగ్ గైనకాలజిస్ట్ ఎవరు ఉన్నారో తీసుకొని. వన్ మోర్ థింగ్ నేను వినింది ఏంటంటే, చాలా మంది హౌస్ ఆర్ట్స్ కూడా తీసుకోవట్లేదు. కంపల్సరీ మనకి ఏ మెడికల్ కండిషన్ వస్తుంది అన్న కైండ్లో చాలా మందికి ఒక హౌస్ ఆర్ట్స్ కూడా లేరండి. మేక్ ష్యూర్ మీకు మెడికల్ కండిషన్ ఉన్నా లేకున్నా ట్రై టు ఐడెంటిఫై ఎ హౌస్ ఆర్ట్. ఆ హౌస్ ఆర్ట్ కనుక ఉన్నారు అంటే మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఏదైనా అయితే యూ విల్ హ్యావ్ ఎ పర్సన్ టు గో ఇన్ కాంటాక్ట్. సో హౌస్ ఆర్ట్ తర్వాత నెక్స్ట్ థింగ్ గైనిక్ అనమాట. ఓకే. సో ఓకే, నేను కన్సీవ్ అయిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? సో ఫస్ట్ కన్సీవ్ అయ్యే ముందు మాత్రం మీరు గైనకాలజిస్ట్కి అట్లీస్ట్ వెళ్ళండి. లైక్ నార్మల్గా లైక్ నేను ఇట్లా కన్సీవ్ అవ్వాలనుకుంటున్నాను, ప్రొసీజర్ ఏంటి, ఏమైనా వ్యాక్సినేషన్స్ తీసుకోవాలా, సో ఇది వెళ్ళి అడిగితే బెటర్. ఒక కౌన్సిలింగ్ టైప్ ఇస్తారనమాట, వాట్ టు డూ నెక్స్ట్ అనేసి. ఆ తర్వాత కన్సీవ్ అయిన తర్వాత లైక్ మీరు వెళ్తే మాత్రము మీకు చెక్ చేస్తారు, బేసిక్ టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు తప్పితే, లేకపోతే బీటా హెచ్సిజీ లెవెల్ చూసి మీరు పాజిటివా లేకపోతే కన్సీవ్ అవ్వలేదని కన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఆ తర్వాత మనకి ముతర్ పాసే ఇస్తారనమాట. ముతర్ పాసే అంటే ఇట్స్ లైక్ ఎన్ బుక్. లైక్ ప్రెగ్నెంట్ ఉమెన్కి కంపల్సరీ ఇట్లా ముతర్ పాసే అని ఉంటుంది. ఏంటంటే అక్కడ వాళ్ళ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళ మెడికల్ హిస్టరీ మొత్తం అందులో రాసిస్తారనమాట. సో ఎవ్రీ టైం మీరు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ముతర్ పాస క్యారీ చేయాలి. అండ్ ఆల్సో హెబ్బామ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మీరు ఆ ముతర్ పాస క్యారీ చేయాలన్నమాట. సో మోస్ట్లీ అది ఎప్పుడు మీ దగ్గర పెట్టుకుంటే బెటర్ అనమాట ప్రెగ్నెన్సీ టైంలో. సో బేసిక్గా మన హిస్టరీ అంతా దాంట్లో రికార్డ్ చేస్తూ ఉంటారు. మనకి ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఏం మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేశారు, అంతా ఆ ముటర్ పాసలో ఉంటుంది అనమాట. ఓకే ఫైన్. సో వాట్ ఈస్ దట్, ఐ మీన్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఏమైనా స్టేజెస్ ఉన్నాయా? లైక్ ఈ స్టేజ్లో ఏమైనా కేర్ తీసుకోవాలి, ఏమైనా స్పెసిఫిక్ we just follow what gynec is telling, or is there anything more we have to take care? సో ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అని ఉంటాయి ప్రెగ్నెన్సీలో. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో మాత్రం మోస్ట్లీ వామిటింగ్స్, నాజియా ఇవైతే చాలామందికి ఉంటాయి. ఇవి లైక్ అందరికీ తెలిసిన విషయమే. సో ఈ టైంలో మనకి ఒకవేళ మీకు ఎక్స్ట్రీమ్ ఉంటే వామిటింగ్స్, మీ గైనకాలజీ దగ్గరికి వెళ్తే వాళ్ళే కౌన్సిలింగ్ లైక్ ఇస్తారనమాట, ఏమేమి ఎలా కేర్ తీసుకోవాలి, ఏమేమి ఫుడ్ తీసుకోవాలి అని. ఇన్ కేస్ ఇంకా కొన్నిసార్లు మీకు ఓరల్ ట్యాబ్లెట్స్ ఇస్తారు, లేకపోతే సపోజిటరీస్ ఇస్తారనమాట. ఇంకా ఓరల్గా తీసుకోలేనప్పుడు సపోజిటరీస్ ఇస్తారనమాట. కొన్నిసార్లు జింజర్ ట్యాబ్లెట్స్ అని దొరుకుతాయి. సో వీళ్ళు ఇక్కడ మోస్ట్లీ న్యాచురల్గా ట్రీట్మెంట్ అవన్నీ ట్రై చేస్తారు. జింజర్ టాబ్లెట్స్ అని ఉంటాయి, అవి ఇస్తారు. సో జింకోవిట్ అని దొరుకుతాయి అనమాట. సో అవి ఇస్తారనమాట. మోస్ట్లీ ఫస్ట్ ట్రైమిస్టర్లో మాత్రము
మనకి గైనకాలజిస్ట్ అన్నీ చెప్తారు లైక్ ఏమేం ఫాలో అవ్వాలి అని. మోస్ట్లీ మనకి ఇంటి దగ్గర నుంచి మన పేరెంట్స్ దగ్గర నుంచి కూడా చాలా సజెషన్స్ వస్తుంటాయి లైక్ బరువులు లేపొద్దు, రెస్ట్ తీసుకోండి, లైక్ టైంకి తినండి, వాట్ ఎవర్. ఇక్కడ ఫుడ్ గైనకాలజిస్ట్ మాత్రం చెప్తారు ఏం ఫుడ్ తీసుకోవాలి, ఏం ఫుడ్ మోస్ట్లీ అన్నీ తీసుకోమంటారండి ఇక్కడ. ఏమి ఏ అన్ని ఫుడ్ తినద్దు. ఓకే. రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఓకే. ఇది తీసుకుంటే లైక్ బేబీకి మంచిది కాదు, ఇట్లా ఏమి ఉండదు. కోల్డ్ మన దగ్గర ఏమో కొన్ని వైటమిన్స్ లైక్ ఆరెంజెస్ లైక్ లెమన్ ఇట్లా తీసుకోవద్దు అంటారు, కోల్డ్ చేస్తారు, జలుబు చేస్తారు. ఇక్కడ అట్లా ఏమి ఉండదు. డాక్టర్స్ లైక్ ఎవ్రీథింగ్ యూ కెన్ ఇట్, బట్ హెల్తీగా తినమంటారు. ఓకే. కాకపోతే ఈ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో ఏమైనా ఎక్స్ట్రాగా ఎక్సర్సైజెస్ చేయాలన్నా అసలు బేసిక్గా ఈ ప్రెగ్నెన్సీ ఫేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఏమైనా కోర్సెస్ కానీ అలా ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడైనా దొరికిద్దా మనకి? యా, మోస్ట్లీ ప్రెగ్నెన్సీ టైంలో ఎక్సర్సైజ్ అవి అంటే డిపెండ్స్ ఆన్ పర్సనల్ హెల్త్ కండిషన్ అండి. అది మీ డాక్టర్ని అడిగి పర్సనల్గా డిస్కస్ చేస్తేనే బెటరు. సో ఐ కెనాట్ గివ్ మీ లైక్ ఒక్కొక్కరి హెల్త్ కండిషన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి ఐ కెనాట్ సజెస్ట్ అనమాట. సో ఇంకా కోర్సులు వచ్చేసి ఉంటాయి మనకి లైక్ డెలివరీ టైంలో ఎలా, నార్మల్ డెలివరీ అయితే బేబీని ఎలా పుష్ చేయాలి, సో లైక్ బేబీ లైక్ తొందరగా రావడానికి కొన్ని లైక్ మినిమల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అనమాట డ్యూరింగ్ లేబర్ టైంలో. అవి ముందే మనము కోర్స్కి వెళ్ళి నేర్చుకుంటే బెటర్ అండి. సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఆ కోర్స్కి మీ పార్ట్నర్తో సహా వెళ్తే ఇంకా బెటర్ అనమాట. సో వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే నార్మల్ డెలివరీలో కొన్నిసార్లు అకంపెనీ చేస్తారంట, పార్ట్నర్ కూడా హెల్ప్ చేయాల్సి వస్తుంది హెబ్బామతో పాటు. సో కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ప్రెగ్నెంట్ లైక్ మనకేమో పే చేస్తుంది ఇన్సూరెన్స్, బట్ మన పార్ట్నర్కి ఇన్సూరెన్స్ కవర్ కాదు కోర్సెస్కి. అరౌండ్ €20 €30 ఉంటుంది, పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా ఉండదు. ఓకే. అండ్ దిస్ కోర్సెస్ ఆర్ మోస్ట్లీ ఇన్ జర్మన్? యా, జర్మన్, బట్ కొందరు ఇంగ్లీష్లో కూడా ఇస్తారు, బట్ కాకపోతే వెతుక్కోవాల్సి వస్తుంది. ఎక్కడ ఎత్తుక్కోవాలి కోర్సెస్ గురించి? పర్టికులర్ ఇప్పుడు మీ క్లినికమ్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకైతే ఆక్స్బర్గ్ యూనివర్సిటీ క్లినికమ్ ఉంది, ఇంకోటి వచ్చేసి జోసఫినం క్లినికమ్ ఉంది. సో ఈ 2 వెబ్సైట్స్లో మనకి చాలా వరకు ఏమేమి కోర్సెస్ ఉంటాయి, ఇంగ్లీష్లో ఉన్నాయా జర్మన్లో ఉన్నాయో మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. ఓకే. సో కాకపోతే మనము మీకు ఈ కోర్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం కొంచెం అట్లీస్ట్ ఒక 4 to 5 months బిఫోరే బుక్ చేసుకుంటే బెటర్ అండి. ఓకే. ఇమీడియట్గా దొరకదు వెంటనే. సో ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అన్న టైంలోనే ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి పెట్టుకోవడం బెటర్. సో దట్ ముందే రిజిస్టర్ ప్లేసెస్ దొరకవంట 3-4 months 5 months కూడా పడుతుందని చెప్తుంటాను. సో మీరు ఏ టైంలో ఏమేమి చేయాలనుకుంటున్నారో ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవటం అనేది ఇట్స్ గుడ్ ఐడియా. కన్సీవ్ అవ్వగానే ఇంకా అన్నిటికీ స్టార్ట్ చేయడం బెటర్ ప్రాసెస్. లైక్ సెకండ్ లైక్ 28 weeksకి మనము ఈ పర్టికులర్ హాస్పిటల్ క్లినిక్లోనే డెలివరీ ఇవ్వాలి అనుకుంటే అక్కడ వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఆ రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ 28 weeks స్టార్ట్ చేశారనమాట. ఓకే. సో ఒక ఫామ్ ఇస్తారు, మన డీటెయిల్స్ అని ఫిల్ చేసి మేము ఇక్కడ రిజిస్టర్ లైక్ ఇక్కడ డెలివరీ ఇవ్వాలనుకుంటున్నాము అనేసి వెళ్ళాలన్నమాట. డెలివరీ చేయాలనుకుంటే కూడా మనం ముందే కన్ఫర్మ్ చేయాలి ఏ క్లినిక్లో చేయాలనుకుంటున్నాం అనేది చేసుకోవాలి. ఓకే. అండ్ ఇన్ కేస్ ఆఫ్ లైక్ వాట్ డూ యూ సజెస్ట్, జర్మన్ నేర్చుకుంటాం బెటర్ అంటావా? డూ యూ థింక్ ఇంగ్లీష్ అయినా పర్లేదు మేనేజ్ చేసేయచ్చు అంటావా? వాట్ డూ యూ థింక్? అంటే బేసిక్ జర్మన్ రాకపోతే మాత్రం చాలా కష్టం, మేనేజ్ చేయలేము. అట్లీస్ట్ బేసిక్ జర్మన్ అయితే ఉండాలి. లైక్ అట్లీస్ట్ A2 వరకు అన్నా ఉంటే మనకి అట్లీస్ట్ మినిమం లైక్ వర్బ్స్ కొన్ని ఉంటాయి. ఇప్పుడు మనకు నాజియా వామిటింగ్ వస్తుందంటే మనం డాక్టర్స్కి ఎలా చెప్పాలి, అందరికీ అర్థం కావు. సో ఇట్లా బేసిక్ వర్డ్స్ ఉంటాయి అనమాట. టర్మిన్ లైక్ ప్రెగ్నెన్సీ స్వాంగర్ షాఫ్ట్. సో ఇవన్నీ మనకి తెలిస్తే బెటర్ ముందే. ఓకే. నన్ను చాలా మంది అడుగుతున్నారు అసలు ఇండియాలో వెళ్ళిపోవడం బెటరా లేకపోతే ఇక్కడ జర్మనీలోనే డెలివరీ చేసుకోవడం బెటరా అనేది చాలా మందికి మైండ్లో ఉన్న క్వశ్చన్ అనమాట. ఎందుకంటే ఇండియాలో అయితే మనకి ఫుల్ హెల్ప్ ఉంటుంది, పేరెంట్స్ అంతా ఉంటారు. ఇక్కడైతే ఇన్ కేస్ వాళ్ళు రావాలనుకున్నా 3 months రాగలుగుతారు. సో వాట్ డూ యూ థింక్, నీ ఎక్స్పీరియన్స్ని బట్టి what do you think which one is the better option? సో యాజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేనైతే జర్మనీ ప్రిఫర్ చేశానండి. ఓకే. డెలివరీ టైంలో కానీ ఎందుకంటే ఇక్కడ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు నార్మల్ డెలివరీ అయినా సి సెక్షన్ అయినా ఎనీథింగ్ లైక్ ఏదైనా కాంప్లికేషన్స్ అయినా ఇక్కడ ట్రీట్మెంట్ చాలా బాగుంటుంది అనమాట. కొన్నిసార్లు అయితే ట్రీట్మెంట్ చేసినట్టు కూడా తెలియదు, అంత బాగుంటుంది. ఓకే. సో ఇంకేంటంటే ఇక్కడ మనకి పబ్లిక్ ఇన్సూరెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఇండియాలో అయితే లైక్ సెల్ఫ్ పే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి మీకు డొమెస్టిక్ హెల్ప్ ఒకటి ప్రాబ్లం అవుతుంది మనకి లైక్ ప్రెగ్నెన్సీలో. డొమెస్టిక్ హెల్ప్ ఇస్ లైక్ ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీ మొత్తం ఇండియాలో మనకి
హ్యాబిచువల్ అయిపోయింది అది, లైక్ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వటము ఎవరి మీద, లైక్ రైట్ ఇక్కడ రైట్ సెల్ఫ్ వర్క్ చేసుకోవాలంటే కొంచెం కష్టమే, బట్ యూ కెన్ మేక్ ఇట్. యూ కెన్ మేక్ ఇట్. యూ కెన్ మేక్ ఇట్. లేకపోతే కాకపోతే ఇప్పుడు మీకు ఏమైనా కాంప్లికేషన్ ఉండే, కొందరికి ఏంటంటే స్మెల్స్ పడము, లైక్ విపరీతంగా వామిటింగ్స్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. ఈ టైంలో ఏంటంటే కొంచెం పార్ట్నర్ కూడా కోఆపరేట్ చేయాలి. లైక్ 80% వర్క్ వాళ్ళు చేస్తే 20% వర్క్ మనకు చేసిన ఒక రెస్ట్ దొరుకుతుంది. ఓకే ఓకే సో మనతో పాటు మన పార్ట్నర్ కూడా ప్రిపేర్ అయితే బెటర్ ఓకే. ప్రెగ్నెన్సీ టైంలో. సో పేరెంట్స్ అనేవాళ్ళు మేబీ ప్రెగ్నెంట్ ఐ మీన్ డెలివరీ టైంలో వస్తే హెల్ప్ అనేది ఉంటుందేమో కదా, బికాస్ 3 months ఉంటుంది కాబట్టి మేబీ ఇనిషియల్ ప్రెగ్నెన్సీ టైంలో ఒకసారి వచ్చి Yeah. తర్వాత మళ్ళీ డెలివరీ టైంలో వస్తే బెటర్. పేరెంట్స్ నుంచి హెల్ప్ అనేది కొంచెం ఆ టైంలో ఉంటుంది. అండ్ ఈ హెబ్బామే అంటే వాట్ ఈస్ దిస్ హెబ్బామే కాన్సెప్ట్? హెబ్బామా ఈజ్ నథింగ్ బట్ మిడ్ వైఫ్ అండి. సో ఇక్కడ మనకి డెలివరీ మొత్తం నార్మల్ డెలివరీ అయితే మోస్ట్లీ కంపెనీ చేసేది మొత్తం మనకు హాస్పిటల్లో హెబ్బామానే, అంటిల్ అన్లెస్ మనకి ఏదైనా ఇంకా క్రిటికల్గా ఉంది ఇంకా అవ్వట్లేదు అన్నప్పుడు మనకి గైనకాలజిస్ట్ అటెండ్ చేస్తారు. కాకపోతే గైనకాలజిస్ట్ ఉంటారు అక్కడ, అసిస్టెంట్ డాక్టర్స్ ఎవరైనా మన మానిటర్ చేస్తూనే ఉంటారు, దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ వీళ్ళు అనుకుంటారు కదా, ఓకే. సో చూస్తూ ఉంటారు మన బేబీ హార్ట్ బీట్ కానీ బేబీ పొజిషన్ కానీ ఎవ్రీథింగ్ దే చెక్ చేస్తూ ఉంటారు కాన్స్టెంట్గా. బట్ మనకు అకంపెనీ చేసేది ఎక్కువ హెబ్బామస్ అనమాట డెలివరీకి, నార్మల్ డెలివరీకి అయితే. సో ఈ హెబ్బామస్ ఏం చేస్తారు అంటే లైక్ డెలివరీ వరకు అయితే క్లినికంలో మనకి హెబ్బామస్ ఉంటారు, బట్ ఆఫ్టర్ డెలివరీ కూడా మనకి ఇంటికి వచ్చి విజిట్ చేస్తారు అనమాట హెబ్బామస్. సో హెబ్బామాని రిజిస్టర్ చేసుకోవడం కంపల్సరీ అండి, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. And it's covered in insurance as well. Okay. సో మనం లైక్ వీ డోంట్ నీడ్ టు పే ఎనీథింగ్, ఇన్సూరెన్స్ ఉంటే సరిపోతుంది ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం. లైక్ ఏం పెద్దగా కొన్ని టెస్ట్లకు ఒక్కటి మనం పే చేయాల్సి వస్తుంది, అది కూడా మనం కావాలి అనుకుంటేనే. ఒకవేళ గైనకాలజిస్ట్ ఏమైనా డౌట్ఫుల్ ఉండి తనకి ఏదైనా డయాగ్నోసిస్ ఏదైనా ఉంది అనుకుంటే వాళ్ళు కొన్నిసార్లు కొన్ని ఎక్స్ట్రా టెస్ట్ ఏమైనా రాస్తారు, ఓకే, అప్పుడు ఇన్సూరెన్స్ లో కవర్ అయిపోతుంది. ఓకే. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్నియోసెంటిసిస్ అని ఉంటుంది బేబీకి, లైక్ డౌన్ సిండ్రోమ్ ఉందా ఇక్కడ అంటే లైక్ కొందరికి ఉంటుంది కదా, భయాలు ఉంటాయి. సో చూసుకోవాలి అనుకుంటే కొందరు డాక్టర్కి ఏమైనా డౌట్ఫుల్ ఉంటే వాళ్ళు రాస్తారు, అప్పుడు ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. ఓకే. లేదు ఒకవేళ డాక్టర్ సజెస్ట్ చేయలేదు బట్ నీ డౌట్స్ క్లియర్ చేసుకోవాలి అట్లా అనుకుంటే మాత్రము అప్పుడు మనం సెల్ఫ్ పే చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. కానీ బేసిక్ కవర్ అయితే ఉంటుంది, మీ ఇన్సూరెన్స్ ఏదైతే ఉంటుందో మన చేతిలో నుంచి రూపాయి కూడా పెట్టే పని లేదండి. ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ ద ఇన్సూరెన్స్ అనమాట. హెబ్బామా అనే వాళ్ళు దే విల్ బీ విత్ అస్. ఐ మీన్ డెలివరీ అయిపోయిన తర్వాత కూడా నేను వినింది ఏంటంటే బేబీని ఎలా హ్యాండిల్ చేయాలి, స్నానం ఎలా చేయించాలి అంతా వాళ్ళు మనకి ఒక ట్రైనింగ్ లాగా ఇస్తారనమాట ఇంటికి వచ్చి. బిఫోర్ డెలివరీ కూడా మనల్ని ప్రిపేర్ చేస్తారు, కోర్సెస్ ఉంటాయి. సో బిఫోర్ డెలివరీ కూడా ఏం చేస్తారంటే బేబీని ఎలా ఎత్తుకోవాలి, బేబీకి డైపర్ చేంజ్ ఎలా చేయాలి, బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, లాచింగ్ ఇష్యూస్ ఉంటే దానికి కూడా హెల్ప్ చేస్తారు. సో ఇవన్నీ ముందే మనకు ఒక కోర్స్లో లైక్ డమ్మీ బేబీని ఇచ్చి ప్రాక్టీస్ చేపిస్తారనమాట. అయితే డెలివరీ అయ్యాక మాత్రం ఇంటికి వచ్చి విజిట్ చేస్తారు. ప్రతి హెబ్బామస్ ఎవ్రీడే వచ్చి విజిట్ చేస్తారనమాట. లైక్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో అంబ్లికల్ కార్డ్ ఉంటుంది బేబీకి, అది డిటాచ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ రెగ్యులర్గా వచ్చారు నాకు. తర్వాత కూడా మనం రమ్మంటే వస్తారు వాళ్ళు, బట్ నాకు ఇంకా అవసరం లేదు అనిపించి లైక్ వీక్లీ ట్వైస్, ఆ తర్వాత 2 weeksకి వన్స్ లేకపోతే తర్వాత మంత్లీ వన్స్, ఆ తర్వాత మనకి ఫోన్ కాల్లో అవైలబుల్ ఉంటారు అనమాట. సో అట్లా ఒకవేళ లాచింగ్ ఇష్యూస్ ఉంటే మాత్రం మీకు ఆల్మోస్ట్ 1 year వరకు మీకు హెల్ప్ చేస్తారనమాట, దట్ టు కవర్డ్ ఇన్ ఇన్సూరెన్స్. ఓకే. అంటే వాళ్ళు వచ్చి బేబీని ఎలా చెప్పాలంటే దే ఆర్ నాట్ సమ్మన్ హూ కమ్స్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ బేబీ, బట్ వచ్చి మనకి చెప్తారు, గైడ్ చేస్తారు, ఇలాగ చేయాలి, ఇలా చూసుకోవాలి, అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో దే చెక్ లైక్ బేబీకి స్కిన్ కలర్ ఏంటి, జాండీస్ వస్తుంది కదా అండి బేబీకి. సో అంటే కొన్ని కేసెస్లో వస్తుంది, అందరికీ రాదు. సో బేబీకి స్కిన్ కలర్ చూసి వాళ్ళు చెప్తారనమాట లైక్ బేబీకి జాండీస్ ఉందా లేదా. ఒకవేళ వాళ్ళకి ఎక్కువ లైక్ ఐస్ చెక్ చేస్తారు, స్కిన్ లైక్ బేబీ స్కిన్ చూస్తారు, చూసి వాళ్ళు ఒకవేళ జాండీస్ ఓకేనా నాట్ ఓకే అనుకుంటే వాళ్ళు చెప్తారు వెళ్ళమని.
ఓకే. సో ఎవ్రీడే లైక్ ఆల్మోస్ట్ నాకు అంబ్లికల్ కార్డ్ డిటెక్ట్ అయ్యే వరకు ఎవ్రీడే వచ్చి అది కూడా చెక్ చేశారు బేబీకి. ఇంకా చెప్తారు లైక్ ఎప్పుడు ఎండ వచ్చినా మీకు ఇంట్లో నుంచి కొంచెం బేబీని ఎక్స్పోజ్ చేయమంటారు ఎండకి, ఓకే. ఫ్రమ్ ద విండో ఇట్స్. ఓకే. అవసరం లేదు, బయటికి కూడా అవసరం లేదు, మీకు విండోలో నుంచి వచ్చినా చాలా అనమాట. ఓకే. బేబీని కొంచెం ఎక్స్పోజ్ చేయమంటారు లైక్ ఒక 10 minutes లైక్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్, సో దట్ జాండీస్ లెవెల్ కంట్రోల్లో అవ్వటానికి అనమాట. ఓకే. ఇంకోటి వచ్చేసి అంబ్లికల్ కార్డు లైక్ మంచిగా ఉందా లేదా, లేకపోతే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, పస్ ఫార్మేషన్ ఉందా, అలా కూడా చెక్ చేస్తారనమాట. తర్వాత వచ్చేసి వెయిట్ చెక్ చేస్తారు బేబీకి. ఎవ్రీడే వచ్చి బేబీ గ్రోత్ ఉందా లేదా వెయిట్ అలా చూస్తారనమాట. ఒకవేళ బేబీకి వెయిట్ ఏమైనా ఇంక్రీజ్ అవ్వకపోతే చెప్తారు, మేబీ షీఈ్ నాట్ టేకింగ్ ఎనఫ్ మిల్క్, అట్లా గైడ్ చేస్తూ ఉంటారు. అసలు ఏం ఫుడ్ పెట్టాలో కూడా వాళ్ళు చెప్తూ ఉంటారా మనకి? మనం ఏం తినాలో కూడా చెప్తారు. ఓకే. ఎండ్ టు ఎండ్. ఓకే. ఒకవేళ మీకు మిల్క్ ప్రొడక్షన్ సరిగా లేదు అనుకుంటే కూడా ఏం ఫుడ్స్ తింటే ఎక్కువ మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది, ఏం డ్రింక్స్ అంటే ఇక్కడ మనకి డ్రింక్స్ ఉంటాయండి, ఇంట్రెస్టింగ్ అనమాట. ఓకే. కొన్ని డ్రింక్స్ ఉంటాయి, అది గైనకాలజిస్ట్ కూడా సజెస్ట్ చేశారు నాకు. సో హెబ్బామే కూడా సజెస్ట్ చేశారు, కొన్ని డ్రింక్స్ ఉంటాయి ఆ పర్టికులర్వి మనం తెచ్చుకొని లైక్ టీ, కొన్ని గ్రీన్ టీ లాగా ఉంటాయి, ఇంకొన్ని వచ్చి మన లైక్ సాఫ్ట్ డ్రింక్స్ టైప్ ఉంటాయి. సో సో అవి తాగమంటారు ఒకవేళ మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ రావటానికి. సో మోస్ట్లీ హెబ్బామే ఎవ్రీథింగ్ గైడ్ చేస్తూ ఉంటారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఒక మంచి హెబ్బామేని చూస్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. సో బిఫోర్ డెలివరీ అండ్ ఆఫ్టర్ డెలివరీ అనేది హెబ్బామే ప్లేస్ ఎ వెరీ మేజర్ రోల్ మనకి డే టు డే ఇంటరాక్షన్ కానీ. సో మీ లోకల్ కమ్యూనిటీలో ట్రై టు ఫైండ్ అవుట్ గుడ్ హెబ్బామేస్ అండ్ ఆల్రెడీ డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు. సో ఐ థింక్ కానీ వీళ్ళని ఎట్లా సర్చ్ చేసుకోలేదని వెబ్సైట్ లాగా ఏదైనా ఉందా? యా ఉంటుంది, మోస్ట్లీ మనకి క్లినికమ్స్లో కానీ దొరికేస్తారు, మనకి ఇట్లా ఉంటాయి కదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఇక్కడ పర్టికులర్గా ఉంటాయి కదా, అందులో ఆ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ప్లెంటీ ఆఫ్ హెబ్బామస్ ఉంటారు. ఒకవేళ అక్కడ దొరకకపోతే మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే చాలు, సపరేట్ వెబ్సైట్స్ ఉంటాయి కొన్ని, నాకు గుర్తులేవు ప్రజెంట్, లైక్ hebbame.com .net ఉంటుంది ఒకటి. ఓకే. సో రివ్యూస్ లాగా ఏమైనా ఉంటాయా ఒక్కొక్కరికి మనం చూస్ చేసుకోవడానికి? రివ్యూస్ లాగా అయితే నేను ఏం చూడలేదు, బట్ వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళు ఏంటి స్పెషాలిస్ట్ ఏంటి, కొందరు లైక్ మసాజ్ చేస్తారు కొందరు బేబీస్కి, సో అట్లా కొందరు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. సో నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఏం చేశానంటే, నేను ఒక కాల్ చేసేదాన్ని లైక్ ప్లెంటీ ఒక 10-15 మెంబర్స్కి కాల్ చేశాను నేను హెబ్బామస్కి, ఈమెయిల్ రాశాను, మెసేజెస్ వాట్సాప్ మెసేజెస్ పెట్టాను, మామూలు మెసేజెస్ పెట్టాను, కాల్స్ చేశాను. సో అందులో కొందరు వచ్చేసి ఓన్లీ జర్మన్ మాట్లాడతారు, ఇంకా జర్మన్ అంటే మనకి బేబీతో హ్యాండిల్ చేయలేము మనకు వచ్చే జర్మన్తో. సో మోస్ట్లీ నేను ఇంగ్లీష్ ప్రిఫర్ చేశాను కాబట్టి సో నేను సో మోస్ట్లీ ఐ యూస్ టు ఆస్క్ దెమ్ కెన్ దే స్పీక్ ఇంగ్లీష్ ఆర్ నాట్ అని. సో వాళ్ళు ఒకవేళ ఇంగ్లీష్ వాళ్ళకి వచ్చు అంటే నేను ఇంకా అలా రిజిస్టర్ చేసుకున్నాను హెబ్బామని. ఇఫ్ మీకు ఆక్స్బర్గ్లో కావాలి అంటే నాకు చూసిన హెబ్బామని నేను రికమెండ్ చేస్తాను. సో ఆక్స్బర్గ్లో ఇఫ్ యూ హ్యావ్ రికమెండేషన్ కావాలి అంటే షీ కెన్ గివ్ ద డీటెయిల్స్ అండి. యూ కెన్ పింగ్ మీ పర్సనల్లీ అండ్ ఐ కెన్ షేర్ ద డీటెయిల్స్. సి సెక్షన్ అయ్యాక హెబ్బామా వచ్చి మన ఫ్యూచర్స్ హీల్ అయ్యా లేదా కూడా చెక్ చేస్తారు ఎవ్రీడే వచ్చేసి, ఇంప్రూవ్మెంట్ ఉందా, ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఏమైనా రెడ్నెస్ ఉందా అరౌండ్ స్టిచెస్, అవన్నీ చూస్తారు. చూసి మనకేమైనా కొన్ని లైక్ ఏమైనా కట్ చేసేమంటే స్టిచెస్ లైక్ ఉంటాయి కదా, రిమూవల్ స్టిచెస్ అంటే అవి తీస్తారు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మనకి ఎక్సర్సైజ్ చేపిస్తారండి డెలివరీ తర్వాతనే. సి సెక్షన్ అయినా సరే విత్ ఇన్ 1 week ఎక్సర్సైజ్ అంటే లైక్ ఇట్లా బరువులు ఏముండదు, జస్ట్ మీరు స్లీపింగ్ లైక్ పడుకొని మీ పెల్విక్ ఎక్సర్సైజెస్ అంటారు వాటిని, పెల్విక్ ఎక్సర్సైజెస్ చేపిస్తారనమాట. అవి మనము డేకి ఇన్నిసార్లు చేయాలని కూడా వాళ్ళకి గైడ్ చేస్తారు. సో అది కూడా ఉంటే బెటర్. దట్స్ యాక్చువల్లీ నైస్. అసలు నా డెలివరీ టైంలో అయితే అసలు డాక్టర్ చెప్పింది, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్తారండి, కానీ డే టు డే ఆన్ డైలీ బేసిస్ ఇంత సపోర్ట్ అయితే నాకు తెలిసి అయితే ఇండియాలో అయితే ఉండదు అనుకుంటున్నాను. నాకైతే లేకుండే బ్యాక్ ఇన్ 12 years బ్యాక్ అయితే. సో ఇట్స్ రియలీ నైస్ యాక్చువల్గా వింటూ ఉంటా వెన్ యూ సే అబౌట్ ఆల్ దిస్. అంటే ఆ పెల్విక్ ఎక్సర్సైజెస్ ఇంకో దేనికి యూస్ఫుల్ అంటే మన యూట్రస్ మళ్ళీ నార్మల్ పొజిషన్ రావడానికి. ఓకే, దట్స్ నైస్ యాక్చువల్లీ. సో నెక్స్ట్ థింగ్, ఓకే ఇప్పుడు మనకి
వన్స్ వీ నో దట్ వీఆర్ ప్రెగ్నెంట్ ఎంత ఫ్రీక్వెంట్గా గైనిక్ని కలవాలి ఎప్పుడెప్పుడు అనేది ఆ షెడ్యూల్ అనేది గైనిక్ వాళ్ళు ఇస్తారా లేకపోతే హౌ డస్ ఇట్ వర్క్? సో ఇప్పుడు లైక్ ఫస్ట్ అపాయింట్మెంట్కి వెళ్తాం కదండి కన్సీవ్ అయ్యాక, వాళ్ళే అప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఒకవేళ కన్ఫర్మ్ అయితే నెక్స్ట్ ఏంటి అనేసి చెప్తారు. నెక్స్ట్ అపాయింట్మెంట్ ఎప్పుడో కూడా మనకి చెప్పేస్తారు అనమాట. లైక్ ఆటోమేటిక్గా మనం అడగకుండా మనకి గైనకాలజిస్ట్ ఇచ్చేస్తారు, ఈ వీక్కి మీకు మళ్ళీ అపాయింట్మెంట్ ఉంది, బట్ మీకు ఏ డే కావాలి ఏ టైంకి కావాలి తీసుకుంటారు. 3 వీక్స్కి ఒకసారి 4 వీక్స్కి ఒకసారి ఉంటుంది మనకి అపాయింట్మెంట్. మనకి లైక్ వీక్స్ పెరుగుతున్న కొద్దీ ఏంటంటే లైక్ తర్వాత 3 వీక్స్కి ఒకసారి, ఇంకా లాస్ట్ 8 to 9 months అప్పుడైతే 2 వీక్స్కి ఒకసారి, తర్వాత 1 వీక్ ఒకసారి రమ్మంటారు. ఓకే, ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది సేమ్ లైక్ ఇన్ ఇండియా. కాకపోతే మనకి ఏదైనా సడన్గా ఏదైనా అన్ఈజీనెస్ ఏదైనా ఉన్నా ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉన్నా కూడా వీ కెన్ జస్ట్ గో అండ్ వాకింగ్ టు ది హాస్పిటల్. యా మోస్ట్లీ అంటే బెటర్ కాల్ చేసి వెళ్తే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఆ కండిషన్లో మనం వెళ్ళి ఆల్రెడీ ఆ టైంకి వాళ్ళకి పేషెంట్స్ ఉండే ఉంటారు. సో మనల్ని ఏంటంటే వెయిట్ చేయిస్తారు. అట్లీస్ట్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే ఒక 1 hour వెయిట్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు 10 minutesకే ఇచ్చేస్తారు. అది డిపెండ్స్ వాళ్ళ డాక్టర్ అవైలబిలిటీ. ఓకే, సో ఎందుకంటే బెటర్ ఫోన్ కాల్ చేసే రమ్మంటారు వాళ్ళు కూడా. మీకు ఇట్లా ఏమైనా కండిషన్ ఉంటే ఫోన్ కాల్ చేసి రండి, సో దట్ మేము ఈ టైంకి చెప్తాము, ఈ టైంకి వస్తే బెటర్, మీకు ఇక్కడ వెయిట్ చేయాల్సిన పని ఉండదు అనేసి చెప్తారు. కాకపోతే లాస్ట్ వీక్స్లో మనకి నాకు ఎట్లా ఉండిందంటే ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఆ డేట్కి ఒక 2 days 3 days ముందే నన్ను హాస్పిటల్లో జాయిన్ అవ్వమని చెప్పారనమాట. అంటే మనకి లాస్ట్కి వచ్చేసరికి వీక్లీ వెళ్తాం కదా. సో దెన్ ఓకే బేబీ పొజిషన్ బట్టి జాయిన్. ఇక్కడ ఎలా ఉంటుంది? ఐ మీన్ విల్ దే టెల్ యూ కమ్ ఆన్ దిస్ డేట్ ఆర్ హౌ డస్ ఇట్ వర్క్? సో ఇక్కడ 2 కండిషన్స్లో డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ సి సెక్షన్ అయితే మీకు ఆల్రెడీ డేట్ టైం చెప్పేస్తారు, ఈ టైంకి వచ్చేసేయమంటారు సి సెక్షన్ అయితే. నార్మల్ డెలివరీ అయితే పెయిన్స్ మనకి చెప్తారనమాట డాక్టర్, ఇట్లా పెయిన్స్ కౌంట్ చేసుకోమని, ఇన్ని సెకండ్స్కి ఇన్నిసార్లు వస్తే మీరు వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్తారనమాట. సో ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళాక మీకు పెయిన్స్ వస్తాయి, అవి ఫాల్స్ పెయిన్స్ అనుకోండి, మీకు ఇంటికి పంపించేస్తారు. మళ్ళీ పెయిన్స్ వచ్చాక మళ్ళీ రమ్మంటారు. కాకపోతే సి సెక్షన్ లేకపోతే నార్మల్ అనేది హూ విల్ డిసైడ్? మనం డిసైడ్ చేసుకోవచ్చా లేదా డాక్టర్ విల్ డిసైడ్? So we both cannot decide. Baby will decide actually. Okay. So we both cannot decide. Baby decide చేస్తుంది అనమాట. సో అంటే బేబీ పొజిషన్ని బట్టి వాళ్ళు చేస్తారనమాట. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఒకవేళ బేబీ బ్రీచ్ పొజిషన్లో ఉంది అనుకోండి, అంటే హెడ్ కింద కాకుండా వాళ్ళ బేబీ థైస్ లైక్ లెగ్స్ లైక్ బట్ ఇట్లా ఉందనుకోండి. సో ఆ టైంలో ఏంటంటే సి సెక్షన్ చేస్తారు. కాకపోతే సి సెక్షన్కి ముందు మనకు ఇంకో ఆప్షన్ ఇస్తారనమాట, ఈసీవీ అని, ఎక్స్ట్రాసిఫాలిక్ వర్షన్ అని ఉంటుంది. ఏంటంటే బేబీని మనకి బయట నుంచి తిప్పుతారనమాట, బేబీని పొజిషన్. అది ఎక్స్పర్ట్స్ అందరి ముందే చేస్తారు. ఎవ్రీ 2-3 minutesకి ఒకసారి మన బేబీ హార్ట్ బీట్ చెక్ చేస్తూ అల్ట్రాసౌండ్లో చూస్తూనే తిప్పుతూ ఉంటారనమాట. బేబీ పొజిషన్ చేంజ్ అయ్యి ట్రై చేస్తారు. ఎందుకు అంటే అది నార్మల్ డెలివరీ కోసం. సో అది కూడా మన ఆప్షనల్ అండి, మనకి ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు ఈసీవీకి, మన ఇష్టం లేకపోతే వెళ్ళొచ్చు. కాకపోతే మన కన్సర్న్ అయితే తీసుకుంటారు. బేబీకి ఏమైనా ఆ ప్రొసీజర్లో ఏమన్నా అయితే దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, మన విల్లింగ్తోనే చేసుకున్నాము అని మాత్రం కన్సర్న్ తీసుకుంటారు అనమాట. ఓకే, కాకపోతే నాకు నార్మల్ భయం ఉంది, నాకు సి సెక్షన్ చేయండి అని చెప్పి మనం అడగచ్చా కావాలంటే? మోస్ట్లీ అడగొచ్చు, బట్ వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు ఎందుకు ఏంటి అని. మోస్ట్ లైక్ ఎవరు సి సెక్షన్ వెళ్ళాలని అనుకోరు నాకు తెలుసు, బట్ అంత ఫియర్ ఉంటే మాత్రం మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేస్తే వాళ్ళు మీకు ఏంటి అని ఫర్దర్గా చెప్తారు. వెళ్ళొచ్చు అనుకుంటా. అంటే మనకి ఇండియాలో 80% సి సెక్షన్స్ చేస్తున్నారండి. నార్మల్ చేయడానికి డాక్టర్స్ ఆర్ ఆల్సో నాట్ మచ్ ప్రిపేర్డ్ అనమాట. కాకపోతే ఇక్కడ సినారియో ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ సీ 80% ఆఫ్ ద కేసెస్ నార్మల్ డెలివరీ అవుతుంది, అన్లెస్ మీకు సిచ్యువేషన్ బేబీ సహకరించకపోతే ఆపరేషన్ అనేది చేస్తారనమాట. సో మెంటల్గా మనము మైండ్లో ప్రిపేర్ అవ్వాలి, అసలు నార్మల్ డెలివరీ అంటే ఏంటి, ఎలా జరిగింది
అనే సో నార్మల్ డెలివరీకి మోస్ట్ భయం ఏంటంటే పెయిన్స్ భరించగలమా లేదా అనే ఉంటుంది. సో ఇక్కడ ఇంకో ఆప్షన్ కూడా ఇస్తారండి, మీకు ఎపిడ్యూరల్ ఎనెస్థిషియా కావాలంటే తీసుకోవచ్చు, లేదు నేను పెయిన్స్ బేర్ చేయగలను అంటే ఎపిడ్యూరల్ ఎనెస్థిషియా నాకు వద్దు అంటే అలా కూడా మీకు, అంటే చెప్పాను కదండి 28 వీక్స్కి మనం వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి పర్టికులర్ క్లినిక్లో అని. ఆ టైంలో మనకు ఒక ఫామ్ ఇస్తారు, అక్కడ ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట, డూ యూ వాంట్ ఎపిడ్యూరల్ ఆర్ నాట్ అని. సో మీరు ఆ టైంలో నాకు ఇప్పుడు నేను బేర్ చేయగలను, నాకు వద్దు ఎపిడ్యూరల్ అని యూ కెన్ డిసైడ్ డెలివరీ టైంలో డిసైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ 28 వీక్స్కి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ లైక్ పెయిన్స్ ఉన్నప్పుడు కూడా నాకు ఇప్పుడు కావాలి, నేను బేర్ చేయలేకపోతున్నా అంటే అప్పుడు కూడా ఇస్తారు మీకు. ఓకే. సో మీరు ఇప్పుడే 28 వీక్స్కే డిసైడ్ చేసుకొని వెళ్ళాలి అని కూడా లేదు, ఓకే ఓకే, ఆన్ ద స్పాట్ కూడా మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మోస్ట్లీ నార్మల్ డెలివరీ అంటే అందరికి ఇదే ఫోబియా ఉంటుంది, పెయిన్స్ బేర్ చేయగలమా లేదా అని. ఓకే. నా కేసులో ఐ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ నార్మల్, బట్ నా బేబీ అయితే నేను తినేదంతా తినేసాడు అనమాట శుభ్రంగా సిద్ధు. హీ వాజ్ వెరీ 4.8 kgs పుట్టాడు వాడు. సో మా నా డాక్టర్ అయితే అమ్మో వద్దు వాడిని బయటికి కట్ చేసి తీయాల్సిందే అని చెప్పేసి కట్ చేసి తీసేసారండి. నన్ను ఇంకో క్వశ్చన్ ఏం అడిగారంటే, మనకి పేరెంట్స్ ఇండియా నుంచి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, అది తిను, ఇట్లా చెయ్యి, నడవద్దు, రెస్ట్ తీసుకో, ఇట్లా చాలా చెప్తుంటారు కదా. సో వాట్ డూ యూ సే, ఇక్కడ డాక్టర్స్ చెప్పింది వినాలంటావా, లేకపోతే మనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న మన పేరెంట్స్ మాట వినాలంటావా, వాట్ డూ యూ సే? సో నేనైతే డాక్టర్స్ చెప్పిందే వినమంట, ఎందుకంటే పర్సన్ టు పర్సన్ డెలివరీ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది. సో తను ఎక్స్పీరియన్స్ చేసింది నేను చేయలేరు, నేను చేసింది మీరు చేయలేరు, అలా ఉంటుంది. సో ఈ టైంలో మీరు కన్ఫ్యూజన్ ఉన్న టైంలో డాక్టర్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నారు, మీకు ఏం ఎమర్జెన్సీనా డాక్టర్ చూస్తారు. సో ఎక్కడి నుంచో మనకు పేరెంట్స్ చెప్తారు కొన్ని, బట్ డాక్టర్స్ చెప్పింది వింటే బెటర్. ఓకే. సో హెబ్బామే అనే వాళ్ళు మీకు చాలా కాంటాక్ట్లో ఉంటారు, టచ్లో ఉంటారు. మీకు ఎటువంటి క్వశ్చన్ ఉన్నా, ఎలాంటి ఫుడ్ కానీ, ఎలాంటి ఎక్సర్సైజెస్ కానీ ఏంటి అనేది హెబ్బామే విల్ బి ప్రాపర్లీ ఏబుల్ టు గైడ్ యూ అనమాట. సో వాళ్ళు డాక్టర్స్ చెప్పింది, హెబ్బామే చెప్పింది వినండి. సో ఇన్ కేస్ మీకు మా పేరెంట్స్ ఇలా చెప్పారు ఏం చేయాలి అర్థం కానప్పుడు మీ గైనకాలజిస్ట్ని అడగండి అదే క్వశ్చన్, ఇట్లా మా పేరెంట్స్ చెప్పారు డూ ఐ నీడ్ టు ఫాలో ఇట్ అంటే మీకు పర్టికులర్ వాళ్ళు చెప్పేసి క్లియర్గా ఇస్తారు. నేను ఇంకోటి అబ్జర్వ్ చేసింది కూడా ఏంటంటే, ఇక్కడ డెలివరీ నేను చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ని చూస్తాను కదా, డెలివరీ అవ్వగానే పొట్ట ఫ్లాట్, అసలు బాడీ వెయిటే ఉండదు, ఓన్లీ అసలు డెలివరీ అయిందా వీళ్ళకి ఇప్పుడే అన్నట్టు ఉంటారండి. సో దే టేక్ కేర్ ఫ్రమ్ ద డే కన్సీవ్ అయినప్పటి నుంచి వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ కానీ, ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ ప్రాపర్లీ టేకింగ్ కేర్. డాక్టర్ సజెషన్స్ తీసుకొని అన్నీ చేస్తారనమాట. సో దట్స్ సంథింగ్ ఐ లైక్. నేనైతే ఫుల్గా తినేసి మా అమ్మ పెట్టిందంతా తినేసాను నేను. ఎంత ఆ వెయిట్ నేను ఇప్పటికీ ఇంకా రెడ్యూస్ అవ్వలేదు అనమాట. వీళ్ళు దే టేక్ కేర్ వెరీ మచ్, దట్స్ నైస్ యాక్చువల్లీ. డాక్టర్ చెప్తారు నాకు చెప్పారు తినాలి కాబట్టి ఇంత తిందని ఇంత అని కాదు, తినే కొంచెమైనా హెల్తీగా తినండి అన్నట్టు చెప్తారంట. లైక్ ఫ్రూట్స్ కానీ, ఫ్రెష్ వెజిటేబుల్స్ కానీ, సలాడ్స్ తినమంటారు, మీట్. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి మోస్ట్లీ మనకి ఇండియాకి ప్రెగ్నెంట్ అనగానే మనకి ఇన్ని ట్యాబ్లెట్స్ రాస్తారు, ఇక్కడైతే సింగిల్ ట్యాబ్లెట్ ఇవ్వరు. సో మోస్ట్లీ ఏమవుతుందంటే చెప్పండి మీ డైట్ గురించి, నేను ఇలా నేను తీసుకుంటున్నా లేదా నాకు ఇన్సఫిషియెంట్ ఉండొచ్చు, సో నాకు ఐరన్ ట్యాబ్లెట్స్ కావాలి చెక్ చేస్తారు. ఒకవేళ ఐరన్ ట్యాబ్లెట్స్ కావాలి, ఇట్లా మేబీ నాకు ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కావాలి అంటే డాక్టర్ ఏం చేస్తారంటే ఫస్ట్ చెక్ చేస్తారు మీ బ్లడ్ లెవెల్ ఎంత ఉంది, సో తినకి అవసరమా లేదా అని చెక్ చేసి మీకు రాసిస్తారు. ఇన్ కేస్ ఇంకా కావాలి అంటే యాక్చువల్గా ఇక్కడ డాక్టర్ ఇవ్వాల్సిన పని ఉండదండి, మనం ఫార్మసీకి వెళ్ళి తెచ్చేసుకోవచ్చు డైరెక్ట్గా కొన్ని ట్యాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో, లైక్ ఫోలిక్ యాసిడ్ కానీ, మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ కానీ, ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ. సో మోస్ట్లీ మీ డాక్టర్తో ఇది కూడా డిస్కస్ చేయండి. కాకపోతే ఎందుకంటే నేను ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, ఇక్కడ వీళ్ళ డైట్ ఏంటంటే బాగా మీట్ తింటారు ఎవ్రీడే, లంచ్కి, బ్రేక్ఫాస్ట్కి, డిన్నర్కి, అండ్ సలాడ్స్ తింటారు బాగా. సో మేబీ దే డోంట్ నీడ్ ఎక్స్ట్రా సప్లిమెంట్స్ అవసరం లేదు, మనమేమో అలా కాదు, మనం రైస్ తింటాం. సో మోస్ట్లీ మనకి సప్లిమెంట్స్ అవసరం ఉంటుంది, ఇండియన్ లేడీస్ అనగానే అవసరం ఉంటుంది. సో అది ఒకసారి మీరు పర్టికులర్ గైనకాలజిస్ట్తో డిస్కస్ చేసుకుంటే బెటర్. ఓకే ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, పేరెంట్స్ అవసరం ఎంత ఉండాలి? మనకేంటంటే బాగా ప్రెగ్నెన్సీ అని తెలియంగానే పేరెంట్స్ మన దగ్గర ఉంటారు,
అండ్ డెలివరీ అయిపోయాక బేబీకి 1 year 2 years వచ్చేదాకా కూడా మన దగ్గర ఉండి హెల్ప్ చేస్తారు. బట్ వాట్ డూ యూ థింక్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్కి పేరెంట్స్ సపోర్ట్ ఎంత ఉండాలనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? సో పేరెంట్స్ రాలేనప్పుడు మోస్ట్లీ మీకు ఛాన్స్ ఉంటే పేరెంట్స్ పిలిపించుకోండి, యువర్ లైఫ్ విల్ బీ ఈజీ అని చెప్తాను. సో ఒకవేళ ఇంకా పేరెంట్స్ ఇప్పుడు కరోనా వల్ల రాలేకపోయారు, ఇంకా మీరే మేనేజ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే మెంటల్గా మీ పార్ట్నర్ని ప్రిపేర్ చేయండి మీతో పాటు. రైట్. ఎందుకంటే ఇక్కడ మేబీ మీరు సిక్ ఉండొచ్చు, లైక్ ప్రెగ్నెన్సీలో చెప్పలేము ఎప్పుడు ఏ కండిషన్ ఎలా ఉంటుందో. సో పార్ట్నర్ సపోర్టివ్ ఉంటే వీ కెన్ మేనేజ్. రైట్. ఫస్ట్ థింగ్ పార్ట్నర్ వంట నేర్చుకోవాలండి ఫస్ట్ థింగ్. బికాజ్ ఈ టైంలో బేబీని కేర్ చేసుకోవాలి అండ్ ఆల్సో వంట కూడా చేయాలి అంటే చాలా ఎక్కువ వర్క్ అయిపోతుంది. సో హస్బెండ్స్ అనేవాళ్ళు విల్ ప్లే ఏ మేజర్ రోల్ ఇక్కడ. నాకు అర్థమైన దాన్ని బట్టి అయితే. ఓకే. సో పేరెంట్స్ అయితే ఉంటే ఇట్ విల్ బి బెటర్. వస్తే ఒక ఎక్స్ట్రా హెల్ప్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఇండియా లాగా పన్న వాళ్ళు దొరకరు కాబట్టి మన పని మనమే చేసుకోవాలి. ఇంకోటి పేరెంట్స్ని కూడా మీ పార్ట్నర్ని కూడా ఇన్వాల్వ్ చేయండి. మీ ప్రతి టెర్మిన్కి వెళ్తారు కదా డాక్టర్ అపాయింట్మెంట్కి. సో దాని హెల్త్ కండిషన్ ఏంటి, బేబీ కండిషన్ ఏంటి అని పార్ట్నర్ కూడా తెలిస్తే బెటర్ అండి. వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ అవుతారు. ఓకే. ఓకే. ఇప్పుడు నాకు పెయిన్ స్టార్ట్ అయినాయి, లేకపోతే నాకు సి సెషన్ ఆల్రెడీ డేట్ అనేది నాకు తెలిసిపోయింది. వాట్ ఈస్ దట్? అక్కడి నుంచి హౌ ఈస్ మై ట్రావెల్ ఇన్ ద హాస్పిటల్? సో సి సెక్షన్ అంటే మాత్రం మీకు పర్టికులర్గా డేట్ అండ్ టైం చెప్పేస్తారు కాబట్టి వెళ్ళిపోవచ్చు అనమాట. మనం లైక్ మీకు ఈ టైంకి రమ్మని చెప్తారు. నార్మల్ డెలివరీ అయితేనేమో పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ వచ్చినప్పుడు మీరు ఒకవేళ లైక్ మీ కార్ లైక్ పర్సనల్ కార్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ తీసుకొని వెళ్ళే పొజిషన్లో ఉంటే అట్లా కూడా వెళ్ళమంటారు. లేదు అంటే మీరు అంబులెన్స్కి కాల్ చేసి వెళ్ళొచ్చు. ఓకే. కాకపోతే వాళ్ళకి చెప్పాలి లైక్ మీరు ఏ హాస్పిటల్లో రిజిస్టర్ చేసుకున్నారు అనేసి. సో దట్ దే విల్ టేక్ యూ దే. అంటే నాకు అర్థం కాలేదు, మనం ఎక్కడైతే క్లినిక్లో ఈ రిజిస్టర్ చేసుకుంటామో మనకి ఎవరు ఆపరేట్ చేస్తారు? మన గైనిక్ ఆపరేట్ చేస్తారా లేకపోతే వేరే డాక్టర్స్ వస్తారా మన డెలివరీకి? లేదు, మన గైనిక్ అంటే అది డిపెండ్స్. అంటే మీ గైనకాలజిస్ట్ని అడగాలి ముందే మీరు అకంపెనీ చేస్తారా డెలివరీకి లేదా అని. సో దట్ దే విల్ క్లారిఫై యూ అనమాట. కొన్ని కండిషన్లో మన గైనకాలజిస్ట్ జస్ట్ మన 9 months చూసే వరకే ఉంటారు. చేస్తారు, అకంపెనీ చేయరనమాట. సో అక్కడ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళే అన్నీ చూసుకుంటారు లైక్ డెలివరీ అయ్యే వరకు. ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ మన గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. అండ్ డెలివరీ అయిపోయిన తర్వాత హాస్పిటల్లో ఎన్ని డేస్ ఉండాల్సి వస్తుంది? అండ్ ఎట్లా? నేను వినింది అయితే మన బేబీని మనమే అన్ని కేర్ తీసుకోవాలి, ఎక్స్ట్రా హెల్ప్ అనేది ఎక్కువ ఉండదు అని విన్నాను. హౌ ఇస్ ఇట్? సో కరోనా టైంలో నేను డెలివరీ చేసింది లైక్ కంప్లీట్ లాక్డౌన్లో ఉన్నప్పుడు అండి. నా కండిషన్ ఏమైంది అంటే అట్లీస్ట్ మా హస్బెండ్ని కూడా ఎల్లో చేయలేదు నన్ను. సో నేను నా లగేజ్ పట్టుకుంటూ అడ్మిట్ అయ్యా లోపలికి వెళ్ళేసి. ఎందుకంటే నాకు హాస్పిటల్ వరకే మీ హస్బెండ్ లోపలికి ఇంకా బయట వరకు. ఓకే. సో లోపలికి వెళ్ళేటప్పుడు కూడా మొత్తం అన్నీ తీసుకున్నారు డీటెయిల్స్ లైక్ ప్రీవియస్గా మీరు ఎవరితోనా కరోనా పేషెంట్ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అయ్యారా, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళతోని ఏమైనా సిమ్టమ్స్ ఉన్నాయా అన్నీ తీసుకొని తర్వాత పంపించారు. సో ఈ వార్డ్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి అని చెప్తారు. అక్కడికి వెళ్తే వాళ్ళు ఇంకా మనకు చూపించేస్తారు, గైడ్ చేస్తారనమాట. ఇంకా ఇక్కడ లైక్ వెయిట్ చేయండి అలా అని. కరోనా టైంలో కాబట్టి మా పార్ట్నర్ని మాత్రం జస్ట్ డెలివరీ అయ్యే టైంలోనే అకంపెనీ చేయనిచ్చారు. సి సెక్షన్ అయింది. లైక్ నేను నా ఎక్స్పీరియన్స్ సి సెక్షన్ అండి. నేను సి సెక్షన్ గురించి చెప్పగలను. నార్మల్ డెలివరీ అయితే నాకు అంత ఐడియా లేదు, మోస్ట్లీ ఇదే ఉంటుంది. సో సి సెక్షన్ అయింది కాబట్టి నాకు ఏం చేశారంటే లైక్ మార్నింగ్ 6కి వెళ్ళానండి. నేను 6 వరకు వచ్చేసేయమన్నారు, నన్ను వచ్చి అడ్మిట్ అవ్వమన్నారు ఎర్లీ మార్నింగ్ 6కి. ఏమైనా తినొద్దు అని చెప్పారు. మోస్ట్లీ తినొద్దు, ఎందుకంటే అనస్థీషియా ఇస్తారు కాబట్టి. ఈవెన్ వాటర్ కూడా తీసుకోవద్దు అంటారు. తర్వాత నాకు ప్రొసీజర్ ఎలా అయింది అంటే 6కి వెళ్ళిన తర్వాత ఒక 8-9 వరకు ఒక రూమ్ ఇచ్చారు. అక్కడ లైక్ రెస్ట్ తీసుకోమన్నారు. ఆ తర్వాత వాళ్ళకి పర్టికులర్ డ్రెస్ లైక్ ఇస్తారు కదా, లైక్ సర్జరీకి ఇచ్చే డ్రెస్ ఇచ్చారు. అది వేసుకొని ప్రిపేర్ అయి ఉన్న తర్వాత అరౌండ్ ఇంకా నాకు హెల్త్ లైక్ ఆపరేషన్ లైక్ సి సెక్షన్ వెళ్తున్నా అన్న టైంలో మా హస్బెండ్ని పైకి పిలిచారనమాట. ఎందుకు కిందనే ఉండమంటారు అప్పటి వరకు. మోస్ట్లీ కింద ఉంటేనే బెటర్. ఎప్పుడు రమ్మంటారు అప్పుడు వెంటనే రావచ్చు. ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ అక్కడ వచ్చి లేట్ అవుతుంది. సో వచ్చారు. ఆ తర్వాత తీసుకెళ్లారు. అనస్థీషియా ఎపిడ్యూరల్ అనస్థీషియా ఇస్తారండి.
ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేసేస్తారు. మోస్ట్లీ సి సెక్షన్లో మీకు ఏం పెయిన్ తెలియదు, రైట్. నథింగ్. లోకల్ అనెస్థీషియా టైప్ ఉంటుంది, నమ్నెస్ ఉంటుంది మీకు లోవర్ పార్ట్ అంతా. సో బేబీ పుట్టాక ఏం చేస్తారు, ఇంకా బేబీని మనకి ఇస్తారు ఒక 2-3 మినిట్స్. అటాచ్మెంట్ లైక్ మదర్ బేబీ అటాచ్మెంట్ ఉండాలి కాబట్టి అట్లానే మనకి బయట టెంపరేచర్కి బేబీ లేదు, మనకి బాడీ టెంపరేచర్ తగిలితే దే ఫీల్ వార్మ్ అని చెప్పి సో అట్లా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇంకా లైక్ స్టాండర్డ్ ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. ఇంకా బేబీకి చెక్ చేస్తారు అన్ని, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఆర్ నాట్ అనేసి. ఆ తర్వాత ఒక 2 hours ఎలో చేస్తారు మా హస్బెండ్ని. నాకు సి సెక్షన్ అయింది కాబట్టి ఐఎమ్ నాట్ ఇన్ ఏ కండిషన్ లైక్ బేబీని ఎత్తుకునే కండిషన్ లేదు కాబట్టి బేబీకి స్కిన్ టు స్కిన్ టచ్ కావాలి కాబట్టి హస్బెండ్స్కి మోస్ట్లీ షర్ట్ తీసేసి ఇస్తారండి ఎత్తుకోమని చెప్పేసి. సో కంగారు అటాచ్మెంట్ అని కూడా అంటారు దాన్ని. అట్లా ఇస్తారు. 2 hours తర్వాత ఇంకా హస్బెండ్ మా పార్ట్నర్ లైక్ పంపించేస్తారు. కరోనా టైంలో ఇది. సో పంపించేశారు. ఇంకా తర్వాత విజిటింగ్ కూడా లేదు, ఎల్లో చేయలేదు. ఆ తర్వాత జస్ట్ మళ్ళీ మేము డిశ్చార్జ్ అయిన తర్వాతనే మా హస్బెండ్ వచ్చి పిక్ చేసుకున్నాం. అప్పటిదాకా సో లేరు. ఎన్ని రోజులు ఉన్నప్పుడు హాస్పిటల్లో? మోస్ట్లీ సి సెక్షన్ అంటే 4 to 5 days అంతే. అంటే బర్త్ అయినప్పుడు మీ వారు చూసారు బేబీని, ఇంకా తర్వాత 5 days దాకా చూడలేదు. ఆ 5 days మొత్తం నువ్వే నేనే హ్యాండిల్ చేసుకున్నాను. ఇంకొకటి ఏంటి అంటే పేరెంట్స్ వచ్చినా కూడా వాళ్ళకి కూడా సేమ్ సిచ్యువేషన్, కరోనా లాక్డౌన్ టైం కాబట్టి అంతే ఉండేది. బట్ మేబీ నార్మల్ టైంలో అయితే దే ఎలో యూ లైక్ విజిటింగ్ అవర్స్లో ఎలో చేస్తారు. లైక్ 2 to 3 hours ఏమో ఉంటుంది ఈవినింగ్ టైంలో ఎలో చేస్తారు. వాట్ అబౌట్ యువర్ ఫుడ్? అక్కడ ఆ 4 days 5 days నీకు ఫుడ్ కానీ బేబీని కానీ ఎట్లా ఉండింది నీకు? సో ఫుడ్ మొత్తం వాళ్ళే ఇస్తారండి. ఇన్ కేస్ మనకు మధ్యలో ఆకలి వేస్తుంది అంటే మన ఓన్ ఫుడ్ కూడా తెచ్చుకొని తినొచ్చు. నార్మల్ టైంలో అయితే ఎవరో ఒకరు తెచ్చిస్తారు. ఆ టైంలో నాకు ఇంకా కుదరలేదు, వాళ్ళు ఇచ్చిన ఫుడ్తోనే మేనేజ్ చేసుకున్నాను. ఫుడ్ అయితే కంప్లీట్గా బాగానే ఉంటుంది. కాకపోతే కొన్ని ఏంటంటే మన ఇండియాలో పప్పు తినొద్దు అంటారు, లైక్ పర్టికులర్ ఫుడ్ అవాయిడ్ చేయమంటారు. ఎందుకంటే సి సెక్షన్ అయింది, పాస్ ఫార్మేషన్ అవుతుంది అని చెప్పేసి. ఇక్కడైతే అలా ఏం ఫాలో అవ్వరు, మోస్ట్లీ అన్ని ఫుడ్ తినమంటారు. నేనైతే అన్ని తిన్నాను, నాకైతే ఏం కాలేదు. ఐఎమ్ వెరీ ఫైన్. అండ్ దట్ ఇక్కడ కనీసం యాంటీబయాటిక్స్ కూడా ఇవ్వరండి. నాట్ ఈవెన్ ఏ సింగిల్ టాబ్లెట్ ఈవెన్ ఆఫ్టర్ సి సెక్షన్ ఇవ్వలేదు నాకు. దట్ వాస్ వండర్ఫుల్ యాక్చువల్లీ. మన ఇండియాలో అయితే ఇన్ని టాబ్లెట్ నాకు తెలుసు, నేను వర్క్ చేశాను కాబట్టి ఐ నో. మోస్ట్లీ లైక్ ఏదైనా సర్జరీ అయిందంటే లైక్ ఒక స్టాండర్డ్ కోర్స్ ఉంటుంది, యాంటీబయాటిక్స్ అట్లీస్ట్ 5 to 7 days వాడమని ఇస్తారు. ఇక్కడైతే అలా ఏమి ఇవ్వలేదు. డిశ్చార్జ్ చేసేటప్పుడు కూడా ఏమి ఇవ్వలేదు. ఎవ్రీథింగ్ వాస్ లైక్ అండ్ దట్ టు వాళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ డేనే బాత్ చేయమంటారు మనల్ని. ఐ వాస్ షాక్. డెలివరీ అయిన నెక్స్ట్ డేనే హాస్పిటల్లో బాత్ చేయమన్నారు అనమాట. షవర్ చేయమంటే నేను లైక్ షాక్ అయ్యా, ఇదేంటి నన్ను లైక్ చేయమంటున్నారు, మరి స్టిచెస్ ఇన్ఫెక్షన్ అవుతాయి కదా అన్న డౌట్ఫుల్గా ఉండే. మా హెబ్బమ్మకి ఇంగ్లీష్ వచ్చి కాబట్టి నేను అన్నీ అడిగాను. ఐ వాస్ వెరీ క్లియర్ అనమాట. సో అడిగితే తను చెప్పింది, మీకు ఆల్రెడీ ఒకటి పెట్టారు బ్యాండేజ్ లాక్, అది వాటర్ ప్రూఫ్ది, సో మీకు ఏం అవ్వదు, మీరు స్నానం చేసి రావచ్చు. ఆ తర్వాత తీసేసి మళ్ళీ కొత్తగా వేరేది పెడతారనమాట. సో దట్ మనకి ఇండియాలో బేబీకి ఇన్ని డేస్లో కూడా స్నానం చేయించరు. ఫస్ట్ స్నానం అనేది ఐ డోంట్ రిమెంబర్ సిద్ధుకి ఎప్పుడైందో కానీ, బట్ వెంటనే అయితే స్నానం చేయించరు ఇండియాలో. ఇక్కడ కూడా బేబీ నీట్గా క్లీన్ చేసేసి మన పక్కన పెట్టేస్తారు అంతే. స్నానం అయితే ఇక్కడ వీళ్ళు కూడా ఎంకరేజ్ చేయరు బేబీకి అట్లీస్ట్, ఎందుకంటే బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది, వాళ్ళకి అవసరం లేదు అంటారు. సో మోస్ట్లీ డిపెండ్స్ అండి, ఇంకా అది మీరు చేయించాలనుకుంటే చేయించుకోవచ్చు. ఆ 4-5 daysలో ఎట్లా ఉండింది నీకు? ఎవరైనా 24/7 సపోర్ట్ ఉన్నారా, లేకపోతే బేబీకి ఎవరు చూసుకున్నారంతా? సో మోస్ట్లీ ఫస్ట్ డే మొత్తం బేబీని వాళ్ళే హ్యాండిల్ చేస్తారండి. ఫస్ట్ డే అండ్ సెకండ్ డే కూడా మోస్ట్లీ హ్యాండిల్ చేస్తారు. బేబీకి ఎవ్రీ 2 hours డైపర్ చేంజింగ్ ఉంటుంది. ఒకవేళ మీకు బ్రెస్ట్ ఫీడింగ్ అయితే మీరే బ్రెస్ట్ ఫీడ్ చేయమని వాళ్ళు వచ్చి ఇస్తారు. ఒకవేళ బేబీ క్రై లైక్ ఏడుస్తున్నాయి, అన్కంఫర్ట్ ఉన్నా మీరు బెల్ నొక్కితే వాళ్ళే వచ్చి హెబ్బామే మీకు ఇస్తారు. లైక్ నాకు సి సెక్షన్ కాబట్టి మోస్ట్లీ ఇచ్చారు. నార్మల్ డెలివరీకి ఏంటంటే తీసుకోమంటారు, వాళ్ళే లేచి మీ బేబీని తీసుకోండి అని చెప్తారు కొన్నిసార్లు. అది కూడా అందరు కాదు,
కొందరు మంచి వాళ్ళు లైక్ వెరీ ఫ్రెండ్లీ ఉంటారు, కొందరు ఉండరు, అది డిపెండ్స్. ఇంకా Yeah, ఐ yeah, కెనాట్ yeah. సే అనమాట. Yeah. సో ఫస్ట్ 2 days అయితే ఫస్ట్ డే ఏంటి చెకప్ ఉంటుంది, లైక్ మార్నింగ్ బేబీకి టెంపరేచర్ చెక్ చేస్తారు, వెయిట్ చెక్ చేస్తారు. Mhm. సో ఒక చార్ట్ లాగా ఇస్తారు, దాంట్లో నోట్ డౌన్ చేసుకోమంటారు అన్ని. సో ఫస్ట్ 2 days వాళ్ళు చేస్తారు. థర్డ్ డే నుంచి ఇంకా మొత్తం నన్నే చేసుకోమన్నారు. Okay. ఎవ్రీథింగ్ Okay. Okay. ఎవ్రీ 2 hours డైపర్ చేంజింగ్ మనమే చేసుకోవాలి. మార్నింగ్ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి, ఈవినింగ్ డ్రెస్ చేంజ్ ఉంటే చేసుకోవాలి. బేబీ డైపర్ చేంజింగ్, పార్టీ వెళ్ళిన అట్లా క్లీనింగ్ చేసుకోవాలి మనమే మనమే. చేసుకోవాలి. ఓకే. తర్వాత బేబీకి వెయిట్ అవన్నీ కూడా మనమే చెక్ చేసుకోవాలి. బేబీ హైట్ వెయిట్ కూడా ఒక సపరేట్ డైపర్ రూమ్ ఉంటుందండి అక్కడ, చాలా ఓకే. పెద్దగా. ఆహా. లైక్ ఇంకా ఆ ఫ్లోర్లో ఉన్న డెలివరీస్ అయిన వాళ్ళందరూ అక్కడికే వచ్చి డైపర్ చేంజింగ్ చేసుకుంటారు. అది కామన్ ప్లేస్ అనమాట. ఓకే. చెప్తారన్నమాట, మీ హెబ్బామే అడుగుతారు మిమ్మల్ని హాస్పిటల్లో, మీకు ఏమైనా ఐడియా ఉందా అంటే నేను చెప్పా, దిస్ ఈజ్ మై ఫస్ట్ బేబీ, ఐ హ్యావ్ నో ఐడియా, కంప్లీట్లీ న్యూ అనమాట. ఓకే. సో షీ చెప్పింది, లైక్ చూపించింది ఎవ్రీథింగ్. Mhm. ఎందుకంటే మనము ఒకటే కామన్ రూమ్ కాబట్టి, కామన్ డైపర్ చేంజింగ్ రూమ్ కాబట్టి అక్కడ కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఓకే. డైపర్ మ్యాట్ ఉంటుంది కదా, సో ఎట్లా శానిటైజ్ చేయాలి, యూజ్ చేశాక కూడా మళ్ళీ శానిటైజ్ ఎలా చేయాలి, బేబీ డైపర్ చేంజింగ్ ఎలా చేయాలి, బేబీకి టెంపరేచర్ ఎలా చేయాలి, బేబీకి డ్రెస్ ఎలా చేంజ్ చేయాలి, ఎలా హోల్డ్ చేసుకోవాలి డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు. ఓకే. అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, Explain మనమే చేస్తారు. చేసుకోవాలి అన్ని. చేసుకోవాలి. ఓకే. ఓకే. సో తను మాత్రం మొత్తం కంప్లీట్గా నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసింది. సో నేను నెక్స్ట్ నుంచి నేనే చేసుకున్నాను అనమాట. ఇంకా 4th డేనో 3rd డేనో మీకు పీడియాట్రిషియన్ అపాయింట్మెంట్ ఉంటుంది అక్కడే. ఓకే. మళ్ళీ తను చెక్ చేస్తారు అక్కడ, బేబీ వెయిట్ అంతా చెక్ చేసి. అప్పుడు ఓకే. మీరే వెళ్ళి తీసుకొని వెళ్ళి చూపించుకొని రావాలి అనమాట. అక్కడ కూడా మీకు పీడియాట్రిషియన్ అన్ని గైడ్ చేస్తారు. ఓకే. బేబీకి వైటమిన్ డి ఎప్పుడు ఇవ్వాలి, నెక్స్ట్ బేబీని స్లీప్ సాక్లోనే పడుకోబెట్టాలి, లైక్ బ్లాంకెట్స్ అరౌండ్ సరౌండింగ్స్లో పెట్టొద్దు. ఓకే. సో ఇవన్నీ గైడ్ చేస్తారు. ఇది కంపల్సరీగా చెప్తారనమాట, మేబీ దెనో మనం ఇట్లా కప్పి పడుకోబెడతాము అని. ఓకే. ఓకే. సో షీ వాస్ వెరీ పర్టికులర్ అబౌట్ దిస్ అనమాట పీడియాట్రిషియన్. పక్కన పిల్లోస్ పెట్టకండి, బ్లాంకెట్స్తో కవర్ చేయొద్దు, బేబీస్కి స్లీప్ సాక్లో పడుకోబెట్టండి. మీ సో ఎండ్ టు పక్కన ఎండ్ మొత్తం గైడ్ ఉంటుంది, మనకు చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి అండ్ అని. ఓకే. ఇంకోటి బేబీని పక్కన పడుకోబెట్టుకోదని చెప్తారు. ఇక్కడ సపరేట్ క్రిబ్ ఉంది, క్రిబ్లో పడుకోబెట్టండి. ఓకే. ఇవన్నీ దే గైడ్. సో Okay. మోస్ట్లీ కొంచెం కష్టం అయితే ఉంటుంది, బట్ ఓకే. బట్ ఐ థింక్ ఇట్స్ మోర్ అబౌట్ యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ప్రిపేర్డ్. మనమే చేసుకోవాలి, కానీ ఎలా చేసుకోవాలనేది మాత్రం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకి, మనం చేసుకోగలగాలి. హస్బెండ్ అనేవాళ్ళు ఫుల్ సహకరించాలి 200%. యా దట్స్ ట్రూ. సో ఆఫ్టర్ డెలివరీ టైం తర్వాత ఐ మీన్ మనకి ఇంట్లో ఏదైనా హెల్ప్, డొమెస్టిక్ హెల్ప్ ఏదైనా కావాలి అంటే విల్ ఇన్సూరెన్స్ కవర్ దోస్ థింగ్స్? అందరికీ అయితే ఇవ్వరు డొమెస్టిక్ హెల్ప్. లైక్ సి సెక్షన్ అయినా కానీ ఇంకేదైనా కాంప్లికేషన్ ఉన్నా కానీ, లైక్ దే కెనాట్ హ్యాండిల్ ద డొమెస్టిక్ వర్క్ అన్నప్పుడు, ఈ సెలెక్ట్ ట్విన్ ప్రెగ్నెన్సీస్ ఉన్న ఆ టైంలో మనకి ఇన్సూరెన్స్ కవర్ చేస్తారు డొమెస్టిక్ హెల్ప్ అనమాట. దానికి కూడా ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఒక ఫామ్ ఉంటుంది, ఫిల్ చేయాలి, హైర్ చేసుకోవాలి డొమెస్టిక్ హెల్ప్ని. అంటే వాళ్ళు 24 hours ఏం రారు, ఎవ్రీడే ఈ టైంకి ఇన్ అవర్స్, లైక్ 1 hour 1.5 2 hours ఏమో బేసిక్ క్లీనింగ్ కానీ అలాంటి. క్లీనింగ్ చేసి చేసి వెళ్ళిపోతారు. ఓకే, దట్స్ నైస్. అది ఇన్సూరెన్స్ లో టోటల్లీ కవర్డ్, అది కంప్లీట్లీ కవర్డ్. అంటే మళ్ళీ నీకు 1 year మొత్తం ఏమి ఇవ్వరు, పర్టికులర్ 6 weeks 2 ఎంతో ఉంటుంది, ఈ పీరియడ్ ఆఫ్ టైంలోనే ఇస్తారనమాట. ఓకే. అది ఎక్కడ ఫిల్ ఇన్సూరెన్స్ వాడి దగ్గర తీసుకోవాలా? ఓకే. అంటే డాక్టర్ దగ్గర తీసుకొని మళ్ళీ ఇన్సూరెన్స్కి అప్లై చేస్తే వాడు వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే మనం ప్రైవేట్ గా డొమెస్టిక్ హెల్ప్ చూసుకుంటే క్లెయిమ్ చేసుకోవచ్చా? అది డిపెండ్స్ అండి. ఇంకా ఒకవేళ ఇన్సూరెన్స్ వాళ్ళని అంటే వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తారు, లైక్ ఇక్కడ అవైలబుల్ ఉందనేసి. ఓకే. మనం లైక్ ఓన్గా సెట్ చేసుకోవాలనుకుంటే కూడా సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే, దట్స్ నైస్ యాక్చువల్గా. కాకపోతే నీకు ఈ మొత్తం ప్రొసీజర్ డెలివరీ అయినప్పటి నుంచి ఏదైతే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏమైతే ఉన్నాయో, హౌ మచ్ వాజ్ ఇన్సూరెన్స్, ఎంత కవర్ అయింది? డిడ్ యూ పే ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ పాకెట్? మోస్ట్లీ నో, బట్ నేను విల్లింగ్తో చేయించుకున్న టెస్ట్లకు మాత్రం నేను పే చేయాల్సి వచ్చింది. అవి అందరికీ అవసరం లేదు, నా సాటిస్ఫాక్షన్ కోసం కొన్ని చేయించుకున్నాను. సో దానికోసం నేను పే చేయాల్సి వచ్చింది. అదర్వైజ్ దే నీడ్ టు పే ఎనీథింగ్. ఓకే. మనకి బేసిక్ గా అయితే ఏమీ అవసరం అయితే ఏమీ లేదు. ఏం లేదు. ఎక్స్ట్రాగా మనకి ఏదైనా టెస్టులు కావాలి అనుకుంటే మనకు కావాల్సి వస్తే చేసుకోవచ్చు. ఎక్స్ట్రాగా అంటే అది ఓన్లీ మన పర్సనల్గా చేయించుకుంటే. ఒకవేళ గైనకాలజిస్ట్ సజెస్ట్ చేస్తే మాత్రము ఏం పే చేయాల్సిన అవసరం. ఓకే. అగైన్ డాక్టర్ సజెస్ట్ చేస్తే అవసరం లేదు. ఓకే. కాకపోతే ఈ జెండర్ ఎప్పుడు రివీల్ చేస్తారండి, ఏ వీక్ లో?
ఈ జెండర్ వచ్చేసి అంటే ఇది బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా చేయొచ్చు అండి జెండర్. ఇక్కడ మోస్ట్లీ మన ఇండియాలో చెయ్యరు అది. మన ఇండియాలో మోస్ట్లీ అల్ట్రాసౌండ్ చూసే చెప్తారనమాట జెండరు. సో 11 వీక్స్కి ఈ చెప్పాను కదా లైక్ డౌన్ సిండ్రోమ్ టెస్ట్ ఒకటి ఉంటుంది క్లారిఫై చేసుకోనికి. అది సెల్ఫ్ పే చేసుకుంటాం కొన్ని, అదే కావాలి అనుకుంటే సెల్ఫ్ పే చేసుకొని చేయించుకోవాలి. సో ఆ టైంలో మనకి అడుగుతారు మీకు జెండర్ కూడా కావాలి అంటే అది ఒక 11 వీక్స్కి ఆ టైంలో చెప్పేస్తారు అనమాట బ్లడ్ టెస్ట్ ద్వారా. లైక్ బేబీ బ్లడ్ ఏం తీసుకోరు, అది మన బ్లడ్ నుంచి చెప్తారు. మదర్ బ్లడ్ తీసుకొని చూసి చెప్పేస్తారు ఒకవేళ కావాలి అనుకుంటే. లేదు నాకు సస్పెన్స్గా ఉండాలి థ్రిల్లింగ్ ఉండాలి అంటే చెప్పరు. ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తారు, తెలుసుకుంటాము. లైక్ ఈ మధ్య సెలబ్రేట్ చేస్తున్నారు బేబీ రివీల్ జెండర్ రివీల్ పార్టీస్ చేస్తున్నారు. అలా కావాలి అనుకుంటే మనకు ఒక ఎన్వలప్ లో పెట్టేసి ఇస్తారు. ఒకవేళ బ్లడ్ టెస్ట్ లేదు చేయించుకోలేదు అంటే మాత్రము ఇంకా డిపెండ్స్, అది 3 monthsకి చెప్పేస్తారు, కొన్నిసార్లు 5 monthsకి. అది బేబీ పొజిషన్ని బట్టి ఎంత క్లియర్గా బేబీ జెండర్ది కనిపిస్తుంది అని చూసి చెప్పేస్తారు. ఓకే ఓకే. So she also have YouTube channel and she's sharing all this information also in her channel. So ఆ లింక్ కూడా మీకు description లో ఇస్తాను. Maybe you can subscribe and watch her videos. మోస్ట్లీ నేను మదర్ పాస్ లైక్ కిండర్ పాస్ లైక్ బేబీకి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏమి లైక్ మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలి ఎవ్రీథింగ్, బేబీకి నెక్స్ట్ వ్యాక్సినేషన్స్ ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నా యూట్యూబ్ ఛానల్. సో ఫాలో మీ, సబ్స్క్రైబ్ మీ, సో దట్ యుల్ గెట్ టు నో ఎవ్రీథింగ్. సో థ్యాంక్ యూ సో మచ్ కవిత. నాకు చాలా క్వశ్చన్స్ ఉండే, నేను ఇలా వీడియో చేస్తున్నాను అన్నప్పుడు పీపుల్ సెండ్ మీ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట. అన్నీ మనం క్లారిఫై చేసాం అనుకుంటున్నాను, బట్ స్టిల్ ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తాయండి. బట్ అట్లీస్ట్ ఈ వీడియో అనేది ఐ థింక్ ఇట్ విల్ గివ్ యూ సమ్ బేసిక్ ఐడియా అబౌట్ ఎట్లా ప్రెగ్నెన్సీ అనేది ఇక్కడ ఎట్లా ఉంది ఏంటి అనేది. నాకు అర్థమైంది అయితే ఇట్స్ ఎ వెరీ స్మూత్ జర్నీ, కాకపోతే యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ అనమాట. మీకు తెలియాలి ఏంటి ఉంటుంది ఎలా ఉంటుంది ఇక్కడ. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ 200% సపోర్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ అనమాట. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి. And don't forget to subscribe. Yeah, don't forget to subscribe, and thanks to Kavita as well again for making this video with me. My pleasure.